guys, welcome back to my YouTube channel, Chandana. Okay, today You missed the pumpkin picking. we missed the pumpkin picking. You missed it. The Me? guys. No, the people. The people who are watching. Okay. సో మేమైతే ఇప్పుడు ఇందాక ఇంట్రడక్షన్ లాగా మేమైతే పంకిన్ ప్యాచ్ అంటే పంకిన్ ఫామ్కి వెళ్తున్నాము. సో ఎందుకు పంకిన్ ఫామ్ అంటే సో ఇట్స్ ఒక డే అవుట్ లాగా అండ్ ఇక్కడ ఒక కార్ వస్తుంది లైక్ ఎంత బాగుంటుంది. సో డిఫరెంట్గా అనిపించింది, అందుకే క్యాప్చర్ చేశాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ సో నెక్స్ట్ మేమైతే ఎందుకు వెళ్తున్నాము పంకిన్ ప్యాచ్కి ఇప్పుడు ఎందుకు అని అంటే సో ఇక్కడ హాలోవిన్ ఫెస్టివల్ని జరుపుకుంటారు. యూకేలో హాలోవిన్ ఫెస్టివల్ చాలా పెద్ద ఫెస్టివల్ వాళ్ళకి. సో దానికంటే ముందు మిస్టర్ పంకిన్ అనే ప్లేస్ ఇది. సో డర్బీ దగ్గర ఉంటుంది. సో ఈ ప్లేస్ వచ్చేసి మిస్టర్ పంకిన్ అని చెప్పి అండ్ పర్ పర్సన్ టికెట్ వచ్చేసి £2 అనమాట. సో కిడ్స్కి బిలో 3 ఉన్న వాళ్ళకి ఫ్రీ అండ్ అబౌట్ 3 ఇట్స్ £2 పర్ పర్సన్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా సో పంకిన్ ఇలా నార్మల్గా మనం ఎంటర్ అవ్వగానే అక్కడ టికెట్ కలెక్ట్ అంటే టికెట్ అంటే వాళ్ళేమో జస్ట్ ఎంట్రీ ముందర దే లాస్క్ హౌ మెనీ టికెట్స్ అని చెప్పి జస్ట్ పే చేయడం అంతే £2. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా ట్రాలీ తీసుకొని మనము ఇంకా పంకిన్ పిక్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట. సో ఒక్కొక్క పంకిన్ ఒక్కొక్క సైజ్ ఒక్కొక్క పంకిన్ ఒక్కొక్క ప్రైస్ అనమాట. ఇట్స్ డిపెండ్ అపాన్ సైజ్. £1 నుంచి £10 వరకు ఉంటుంది. సో దాని తర్వాత అక్కడ ఒక చిన్న షాప్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ వీళ్ళకి ఈ యాక్టివిటీ పేపర్ అని ఇస్తారు సో దట్ కిడ్స్ ఎంగేజ్ అవ్వడానికి. సో ఒక కార్న్ ఫీల్డ్ ఎక్కడ ఉంది, పంకిన్ అనే వర్డ్స్ విచ్ ఎక్కడ ఉందో సో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి టిక్ చేయాలి. అది ఒకటి. అండ్ ఇక్కడ మిస్టర్ పంకిన్. సో మీ పంకిన్ ఎంత వెయిట్ ఉంది. సో మేమైతే నాడిని మన్నాని వీక్షని వీళ్ళు ముగ్గురు ఒక పంకిన్ అనేలాగా దాని మీద కూర్చోబెట్టి వెయిట్ చెక్ చేస్తున్నాం అనమాట వాళ్ళ ముగ్గురిది. అండ్ నాకు ఫన్ అనిపించింది. సో హౌ బిగ్ ఈజ్ యువర్ పంకిన్ అంటే లైక్ మా చైల్డ్ ఎంత పెద్దగా ఉన్నారు అంటే ఎంత వెయిట్ ఉన్నారు అనేది చూసుకోవచ్చు అని చెప్పి నేను ఎలా కూర్చోబెట్టాను అనమాట వాళ్ళ ముగ్గురిని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పికింగ్. సో ఇలా పిక్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన పంకిన్ని పిక్ చేసుకోవచ్చు. మన వీక్షించేట్లో పేపర్ ఉంది కదా, అది ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టు వాళ్ళకి పంకిన్ వర్డ్స్ ఉంటాయి. సో అవి ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఒక విచ్ కార్న్ ఫీల్డ్ పంకిన్ డ్రిప్ అయిన ప్లేస్ ఒక సిమెట్రీ లాగా చేసి ఉంటారు అనమాట. సో అవన్నీ ఫైండ్ చేయాలి. ఎందుకు అంటే వాళ్ళని ఎంగేజ్ చేయడానికి. ఇది చాలా పెద్ద ఫామ్. సో వాళ్ళని ఊరికే మా ఇంట్లో రండి వాక్ చేయండి అంటే దే నాట్ గెట్ టు నో అంటే ఎందుకు ఊరికే వాక్ చేయడానికి అక్కడ నుంచి ఇంత దూరం రావాలా అని అనుకుంటారు కదా. సో దాని బదులు వాళ్ళకి ఒక ఇట్లా చిన్న యాక్టివిటీ లాగా ఇస్తే దే విల్ గెట్ నెక్స్ట్ పంకిన్ ఐ ఫౌండ్ అవుట్ పి నెక్స్ట్ కే యూ కే ఎక్కడ ఉంది అని చెప్పి దే విల్ గెట్ ఇంట్రెస్ట్ టు పార్టిసిపేట్ అనమాట మనకు ఇలా. నెక్స్ట్ వచ్చేసి అది మెయిన్ కాన్సెప్ట్ పేపర్ ఇవ్వడానికి. నెక్స్ట్ ఇంకా నార్మల్గా మనం ఏదైనా సూపర్ మార్కెట్ వెళ్తేనే ట్రాలీ తీసుకొని తనే వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఇలా ట్రాలీనే కనిపించింది అనుకోండి నాని ఫుల్ ఎగ్జైట్ అనమాట, దాన్ని పుష్ చేసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. సో ఇది యూస్ఫుల్ అంటే ఎస్ మన ఏజ్ వాళ్ళకి డెఫినెట్లీ యూస్ఫుల్. నాని ఏజ్ వాళ్ళకి వీక్ ఏజ్ వాళ్ళకి డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. జస్ట్ ఒక ఫామ్కి పిలుచుకెళ్తున్నారు ఎంజాయ్ చేస్తారు. కానీ మనకి అయితే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంకిన్స్ ఉన్నాయి. సో హౌ ఇట్ గ్రోస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఎందుకు ఇది ఫెస్టివల్ అని చెప్తే అండర్స్టాండ్ చేసుకుంటారు. సో అబౌవ్ 5-6 years ఉన్న వాళ్ళకైతే ఇది డెఫినెట్లీ యూస్ఫుల్ ట్రిప్. సో మామూలుగా మనం ట్రిప్స్కి వెళ్తే ఏదో ఒకటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. సో అలా ఇక్కడైతే పంకిన్స్ ఇప్పుడు మననే నాకు చెప్తుంది ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంకిన్స్ ఉన్నాయి. ఇది మష్రూమ్ పంకిన్ అని నాకు అసలు తెలియదు. సో తనే చెప్పింది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంకిన్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అందుకు మెయిన్ అనమాట.
Nani. Slowly, okay? Baby. సో అలా పంకిన్ ఫామ్ పక్కనే వర్క్ చేస్తూ ఇక్కడ కార్న్ ఫామ్ కూడా ఉందన్నమాట. సో కార్న్ ఫామ్ లోనే లైక్ పంకిన్ సిమెంట్రీ అని చెప్పి ఒక చిన్నగా డెకరేట్ కూడా చేశారు. సో ఇక్కడ కార్న్స్ ఎన్ని కావాలంటే పిక్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ శ్యామ్ డిడెంట్ allow me to pick the corns, కానీ 3 అలా బాగుండదు. సో కార్న్ కి ప్రైస్ ఏం లేదనమాట, వీ క్యాన్ పిక్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్. కానీ సో ఇట్ డజంట్ మేక్ అంటే ఇట్ డజంట్ లుక్ గుడ్ అన్ని కార్న్స్ పిక్ చేసుకొని వెళ్తాయని చెప్పి సో 3 కిడ్స్కి 3 కార్న్స్ ఇచ్చాము. ఇందాక చెప్పకూడదు. సో పంకిన్ సిమెంట్రీ అని చెప్పి సో ఇంకా ఈ సీజన్కి ఇదే లాస్ట్ పంకిన్స్ అనేలాగా సో పంకిన్ సిమెంట్రీ అని చెప్పి అక్కడ కొన్ని పంకిన్స్ అని పగలకొట్టి వేసి రిప్ పంకిన్ అని చెప్పి చేశారనమాట. ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, సో అది కూడా ఒక మెయిన్ కాన్సెప్టే పంకిన్ ఫామ్కి అందరు వెళ్ళడానికి. అండ్ ఇక్కడ కార్న్స్ చెప్పా కదా మన ఇండియాలో దొరుకుతాయి కదా, అప్పటికప్పుడు ఇలా తీసుకొని అక్కడే కాల్చుకొని తినడానికి. సో ఓకే, ఇక్కడ కార్న్స్ ఎలాగో దొరకవు, సో అన్నీ ఎప్పుడు స్వీట్ కార్న్స్. సో ఇలా దొరికితే ఐ థాట్ కొన్ని అట్లీస్ట్ ఒక 4-5 తీసుకొని పిక్ చేసుకొని మనము ఇండియాలో కాల్చుకొని ఉప్పు కారం వేసుకొని తింటాం కదా, సో అలా తిందామంటే వచ్చామునో వద్దు, డజంట్ లుక్ గుడ్ అని చెప్పి పిక్కే చేసుకొని లేదు. కానీ నేను నానికొకటి మనకొకటి వీక్షకొకటి పిక్ చేసేస్తే మన వీక్ష ఏం చేశారు అంటే వాళ్ళకి చాక్లెట్స్ క్యాండీస్ దొరికాయన్నమాట మధ్యలో. సో క్యాండీస్ తీసుకున్న ఆనందంలో దే లెఫ్ట్ ద పంకిన్స్ అక్కడే కింద పడేశారనమాట. సో చెప్పా కదా ఇంతవరకు మన వీక్ష చేతిలో ఉంది కదా కార్న్, సో మళ్ళీ ఎక్కడ పోయిందో ఏమో, ఎక్కడ పడేసిందో ఆ క్యాండీ తినుకుంటా చూడండి నా కార్న్ లేదు అప్పుడే. సో అట్లా లాస్ట్కి ఒకే ఒక కార్న్ నాని కార్న్ శ్యామ్ దగ్గర ఉండే అనమాట. సో అదొక్కటే ఉంది. సో దట్స్ ఓకే. ఇండియా ఫీల్ వచ్చింది అనమాట తిన్న వెంటనే. సో ఇక్కడ యూకేలో ఇండియా ఫుడ్ ఏది దొరికినా సో అదొక అద్భుతం లాగా చూస్తాము. సో ఇంకా కిడ్స్ యాక్టివిటీస్ చెప్పా కదా, సో అక్కడ రిప్ సిమెంట్రీ పిక్ చేశారు. ఇక్కడ పంప్కిన్కి సో ఇలా కొన్ని వర్డ్స్ ఉంటే అవన్నీ టిక్ చేసి ఇస్తే ఆ పేపర్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ క్యాండీ షాప్లో ఇస్తే దల్ గెట్ ట్రీట్. సో ట్రీట్గా వాళ్ళకి క్యాండీస్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిను విచ్ అనమాట. సో తను అడుగుతారు ఏ టైప్ ఆఫ్ పంకిన్స్ నీకు ఇష్టము, సో డిఫరెంట్ టైప్ హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంకిన్స్ ను ఫైండ్ చేసావు. అండ్ వెళ్ళక ముందు అడిగితే సో నీకు రైపెన్ పంకిన్స్ కావాలంటే ఇటు వెళ్ళు, వన్ రైపెన్ కావాలంటే ఇటు వెళ్ళు అని తను వే చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా అయిపోయిన తర్వాత మనం హ్యాండ్ వాష్ చేసుకొని మన పంకిన్స్ కావాలంటే ఇక్కడ నీట్గా వాష్ చేసుకోవచ్చు. సో వాళ్ళకు పంకిన్కి వాష్ చేయడానికి అన్ని ఐటమ్స్ అన్ని అక్కడ పెట్టింటారు. సో ఇంకా కిడ్స్ అయితే అప్పటికే చాలా టైర్డ్ అయిపోయారు. చెప్పా కదా ఆ ఫీల్డ్ చాలా పెద్దగా ఉండే ఆ ఫామ్. సో ఇంకా ఎవర్ సో హంగ్రీ. అండ్ ఇక్కడ మెక్డానల్డ్స్లో ఈ స్క్రీన్ చూడగానే ఇంకా ఫుల్ ఆడుకోవడం స్టార్ట్ చేశారనమాట ఫుడ్ వచ్చే లోపల. సో ఇంకా మెక్డానల్డ్స్కి వెళ్ళి తినేసి దాని తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది మా పంకిన్ ఫామ్ స్టోరీ. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన శ్యామ్. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ క్యాన్ రికార్డ్ ద వీడియోస్ ఫర్ యూ. అండ్ కిడ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో ఇట్స్ పర్ఫెక్ట్. యూకేలో ఉన్న వాళ్ళు ఈ టైంలో ఈ సీజన్లో డెఫినెట్గా పంకిన్ ఫామ్ని కిడ్స్కి ఒక డే అవుట్ లాగా పిలుచుకెళ్ళండి. సో దట్స్ ఇట్ గైస్, అంటిల్ మై నెక్స్ట్ వీడియో. Did you enjoy today? Yeah. Or where did we go today? What? Where did we go? Pumpkin picking. But we didn't pick any pumpkins. Mummy. Yes, Nani. Yeah. Yeah, you finished it? Yeah. Okay. Yeah. Did you enjoy the day? Yeah. Okay, where did we go? And we did